ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానమునకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ కృపను బట్టి మమ్మల్ని ఈ రీతిగా కాచి కాపాడి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడుము. నీ వాక్యము చేత బలపరచుము. నీ కృపలోనైన మమ్మల్ని దాచి దేవాని యొక్క సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ వాక్యమును నాయన మాకు మీరు పంచిపెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. చదవబడిన వాక్య భాగములో మనము ఒక కార్యమును గ్రహించగలం. అదేమిటంటే, నీవు నేను ఈ జగత్ పునాది వేయబడక ముందే దేవుని యొక్క కృపలో ఎన్నుకొనబడిన జనాంగముగా ఉన్నాము. ఈ లోకములో అనేకులు జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. అయితే నీవు నేను ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నాము అన్న కార్యమును ఎన్నడూ మర్చిపోరాదు. ఆదాము యొక్క పాపము చేత నీవు నేను దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాము. నువ్వు అనుకొనవచ్చు, నేను జన్మించింది ఇప్పుడే కదా, ఆదాము ఎప్పుడో జన్మించినాడు, ఆయన అవిధేయత యొక్క ప్రతిఫలము నేనెందుకు అనుభవిస్తానని అనుకొనవచ్చు. అయితే ఆదాము యొక్క విత్తనముగా ఆదాము యొక్క పాపము నీ యొక్క శరీరములో, నీ జన్మములో నీలో ప్రవేశిస్తుంది. ప్రభు నిన్ను ఎన్నుకొని తన స్వాస్థ్యముగా, తన సొత్తైన ప్రజగా మార్చి నిన్ను దీవించి తనతో పాటు యుగ యుగములు నీవు నివసించాలని ఆశించిన ప్రభు యేసు ప్రభు ద్వారాగా నీ కోసము సిలువ మీద యాగము చేయగా నీకు విమోచన కలిగినది. నీవు యేసు ప్రభు ద్వారాగా దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా మార్చబడ్డావు. ఇది ఒక దినంలో జరిగిన ఒక కార్యము కాదు. నిన్ను ప్రభు ఎన్నుకొనటం అకస్మాత్తుగా జరిగిన కార్యము కాదు. నీకోసము ఒక ప్రణాళిక ఉన్నది. నిన్ను ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని బలహీనతలున్నా నిన్ను చూస్తూ ఎప్పుడు నా కుమారుడు నా వైపు తిరిగి చూస్తాడని 2 చేతులు చాచి ఎదురు చూస్తున్న వాడిగా ప్రభు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేంత వరకు తండ్రి ఎలాగైతే అతని కోసం ఎదురు చూసినాడో అలాగూ నీవును తిరిగి వస్తావు. ఒక దినము దేవుని వైపు చూస్తావు, దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటావని ఎరిగి ఉన్న ప్రభు నీ పాపములను క్షమించి నిన్ను విమోచించి తన రాజ్యములో చేర్చుకోవాలని నీకోసము ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు ఆయన వైపు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నో బలహీనతలు రావచ్చు. అయితే నీవు మర్చిపోరాని ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు దేవుని యొక్క వంశము లేకపోతే దేవుని యొక్క కుమారుడుగా ఎన్నుకొనబడిన వ్యక్తిగా ఉన్నావు అనేది. ఈ దినంలో అనేకులు క్రైస్తవులను చెప్పబడిన వారు కూడా దేవుని యొక్క కృపను మర్చిపోతున్నారు.
ఏమిటోలే అనుకుంటున్నారు, అది పర్వాలేదులే అనుకుంటున్నారు. వారు మర్చిపోతున్న కార్యము ఏమిటంటే ప్రభు వారిని ఎన్నుకున్నాడు. నీవు ఈ దినము అలాగున్నట్లయితే ప్రభు నీ వైపు చూసి, నేను నీ కోసము సిలువలో యాగము చేసి, యేసు నీ కోసము రక్తమును కార్చి నిన్ను విడిపించేదానికి తన్ను తాను బలిగా అర్పించుకొని, నీవు ఆయనకు ముందు పరిశుద్ధుడివిగా, యథార్థమైన హృదయము కలిగిన వాడిగా నివసించాలని ఆశిస్తూ నీతో ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. అనేక దినములు, అనేక సమయము నీకు ప్రభు ఇచ్చినది ఎందుకంటే నీ జీవితమును నీవు ఆయనకు సమర్పించుకుంటావని. నీ పాపమును క్షమించి నీ కోసము విమోచనను సిద్ధపరిచిన ప్రభు నిన్ను చూసి ఈ ఉదయకాల సమయమున అడుగుచున్న ప్రశ్న, నీవు నా కోసము పరిశుద్ధముగా జీవిస్తావా? పరిశుద్ధత కలిగిన జీవితమును కలిగి ఉంటావా? యథార్థమైన హృదయంతో నన్ను వెంబడిస్తావా? ఈ భూమి పునాది వేయబడక ముందే నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. నీకోసము ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నిన్ను విడిపించాలన్న ఉద్దేశముతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. నీకోసమే రక్తము కార్చి శరీరము నలగొట్టబడిన వాడిగా యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడినాడన్న కార్యమును ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను నీవు ఆయనకు అప్పగించుకున్నట్లయితే, నీ జీవితమును ఆయనకు అప్పగించుకున్నట్లయితే, నిన్ను విడిపించి నీ జీవితమును బాగు చేసి నిన్ను అనేకుల మధ్యలో ఆశీర్వాదముతో, ఒక మాదిరికరమైన జీవితముతో ప్రభువు నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఆయన యొక్క సొత్తు. నీకోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం ఉన్నది దేవునికి. మొదటిగా అది ఏమిటో తెలుసుకొని, దేవునికి ముందుగా నీ హృదయాన్ని సమర్పించుకొని ఆయన యొక్క కృప కొరకు వేడుకున్నట్లయితే గొప్ప కార్యములను ప్రభు నీకు చేయగలడు. నీవు ఆయన యొక్క హస్తము కింద ఉండేదానికి ఆశ కలిగి ఉన్నావా? నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించేదానికోసము, నిన్ను విడిపించేదానికోసం సమస్తమును చేసిన యేసు వైపు చూసి, నిన్ను తన రక్తమిచ్చి కొన్న యేసు వైపు చూసి ముందుకు వెళ్ళి ఆయన కొరకు జీవించేదానికి ఆశ కలిగి ఉన్నావా అని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ లోకము ఎలాగూ నిన్ను మోసగించవచ్చు, కానీ ప్రభు తన ప్రేమ చేత నిన్ను విడిపించేదానికి సమస్తమును చేసినాడనేది నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావు ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నావు. మహోన్నతుడైన గొప్ప దేవ యేసయ్య, ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ మా పట్ల ఎంతో గొప్పది. ఈ భూమి పునాది వేయబడక ముందే నన్ను చూసిన దేవుడుగా నీ ఉన్నావు. దేవా, నా కోసము నీ చేతులు చాచి వేచి ఉన్న దేవుడుగా ఉన్నావు. నీ ప్రేమను, నీ యొక్క కృపను ఎరిగి నీ వైపు చూసి, దేవా, నీకు నాయనా ఇష్టమైన జీవితమును జీవించడానికి మాకును నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.